కళ్ళు, ముక్కు రింగు, అసంపూర్ణ శరీరం. జగన్నాథుని విగ్రహం చాలా అందంగా భిన్నంగా కనిపిస్తోంది. పూరి జగన్నాథ ఆలయంలో ఇలాంటివి అనేక రహస్యాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ వీటిని కనుగొలేకపోయారు. అదే సమయంలో పూరి ఆలయం గర్భగుడిలో కొలువైన జగన్నాథుని విగ్రహం కూడా పరిష్కారం కాని రహస్యాలలో ఒకటి. జగన్నాథుని విగ్రహం ఇప్పటికీ అసంపూర్ణంగా ఉంది. హిందూ మతంలో ఇతర దేవుళ్ళు దేవతల విగ్రహాలు ఉన్నవాటి కంటే జగన్నాథుని రూపం భిన్నంగా ఉంటుంది. ఇలా ఎందుకు డిఫరెంట్గా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు అన్ని విగ్రహాల కంటే జగన్నాథుడు భిన్నంగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం. జగన్నాథుని విగ్రహం అసంపూర్ణంగా కనిపిస్తోంది కనుక ఇది అన్ని ఇతర సాంప్రదాయ హిందూ విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. జగన్నాథుడు చేతులు కాళ్ళు లేకుండా దర్శనమిస్తాడు. అంతేకాదు, జగన్నాథుని విగ్రహానికి పెద్ద గుండ్రని కళ్ళు ఉంటాయి. ముక్కుకు ఉంగరం ధరిస్తారు. జగన్నాథుని ఈ ప్రత్యేకమైన రూపం వెనుక అనేక పౌరాణిక కథలు, నమ్మకాలు ఉన్నాయి. జగన్నాథుని అసంపూర్ణ విగ్రహ రహస్యం హిందూ పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్న అనే రాజు జగన్నాథుని ఆలయాన్ని నిర్మించబోయాడు. ఇంద్రద్యుమ్న రాజు జగన్నాథుని విగ్రహాన్ని తయారు చేసే పనిని ఇంద్రసభలోని సభ్యులు, దేవతల శిల్పి విశ్వకర్మకు అప్పగించారు. అయితే విశ్వకర్మ రాజుకి ఒక షరతు పెట్టాడు. తాను విగ్రహాలను తయారు చేసే సమయంలో ఎవరూ తనని పిలవరాదని, విగ్రహాలు పూర్తి అయ్యే వరకు ఎవరూ ఈ గదిలోకి ప్రవేశించకూడదని, ఒకవేళ ఎవరైనా విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు గదిలోకి ప్రవేశిస్తే అప్పటి వరకు ఎంత విగ్రహాలు పూర్తి అయితే అంతవరకే మలచిన విగ్రహాన్ని, అంటే విగ్రహాన్ని అసంపూర్ణంగా వదిలేసి వెళ్ళిపోతానని రాజుకి కండిషన్ పెట్టారు. రాజు విశ్వకర్మ షరతును అంగీకరించాడు. విగ్రహం తయారీ పని ప్రారంభమైంది. అయితే రాజుకు విగ్రహం ఎలా తయారు చేస్తున్నారో చూడాలి అనే కోరిక ఉండేది. అటువంటి పరిస్థితిలో రాజు తలుపుకు అవతలి వైపు నిలబడి విగ్రహం తయారు చేస్తున్న శబ్దాన్ని వినేవాడు. ఒకరోజు రాజు లోపలి నుంచి ఎటువంటి శబ్దం వినిపించలేదు. దీంతో విగ్రహాల పని పూర్తయిందని లేదా విశ్వకర్మ పని వదిలి వెళ్ళిపోయాడని అనుకున్నాడు. అటువంటి పరిస్థితిలో ఉత్సుకత ఆపుకోలేక రాజు గది తలుపు తెరిచాడు. దీనిని చూసిన విశ్వకర్మ కోపంగా అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సుభద్ర విగ్రహం అసంపూర్ణంగానే మిగిలిపోయాయని చెబుతూ ఉంటారు. హిందూ మతంలో అసంపూర్ణ విగ్రహాన్ని పూజించడం అశుభంగా పరిగణించబడుతోంది. అయితే పూరీ ధామ్లో మాత్రం జగన్నాథ విగ్రహంతో పాటు అన్న బలరాం, చెల్లెల సుభద్రలను భక్తితో పూజిస్తారు. పెద్ద కళ్ళు. జగన్నాథుని పెద్ద కళ్ళు ఆయన సర్వవ్యాప్త స్వభావానికి ప్రతీకగా పరిగణించబడతాయి. ఈ కనులు ప్రతిదీ చూస్తాయని నమ్మకం. చేతులు కాళ్ళు లేకపోవటం. నమ్మకాల ప్రకారం జగన్నాథుని విగ్రహం అసంపూర్ణంగా ఉండటం బ్రహ్మ నిరాకార రూపానికి చిహ్నం. కలప వాడకం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను వేప కలపతో తయారు చేస్తారు. దీనిని దారు బ్రహ్మ అని కూడా పిలుస్తారు. విగ్రహాల మార్పు. జగన్నాథుని విగ్రహాన్ని నబకలేబర ఆచారం ప్రకారం మారుస్తారు. పాత విగ్రహాలను కొత్త వాటితో భర్తీ చేస్తారు. ఈ ప్రత్యేక ఆచారాన్ని నవకలేబర అని అంటారు. నబకలేబర ఆచారం ప్రతి 12, 14 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.